Hi ma'am. Hi, hi. మంచిగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నారు, థ్యాంక్ యూ. మేడం ఇందులో విలనా హీరో? విలనా హీరోనా? ఇప్పుడు ఇంటర్వ్యూ తీసేసుకుంటారా? ట్రైలర్ మాట్లాడదాం. ఓకే, లెట్స్ వాచ్. అంటే మీరు విలన్గా మస్తు సెట్ అవుతుంది. థ్యాంక్ యూ. మరో విజయశాంతి పెద్దవాళ్ళు వాళ్ళు వస్తున్నా ఈరోజు. రోల్స్ ని మన ముందుకి తీసుకొస్తూ అంటే పవర్ఫుల్ గా తన కెరియర్ ని కూడా ముందుకు తీసుకెళ్తున్న అనసూయ భరద్వాజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. యా ఓకే, కబీర్ సింగ్ గారు ప్లీజ్ టేక్. అనసూయ గారు మీరు మిడిల్లో చైర్ తీసుకోండి, సెంటర్ చేస్తున్నాం. ఎస్, లేదు తను టార్గెట్ చేయలేరని నేను బిలీవ్ చేస్తున్నాను. యా, డైరెక్టర్ గారు ప్లీజ్ టేక్ అనసూయాస్ నెక్స్ట్ చైర్. అండ్ అలాగే దాసరి గారు, ఏమండి రాజేందర్ రెడ్డి గారు అనసూయ గారి నెక్స్ట్ చైర్ తీసుకోరా. ఓకే, యాదవి ఎస్, సిట్ దివి లేదు. చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఫర్ దిస్ మూవీ. ఎనీవే వీఆర్ గెటింగ్ టు సీ దిస్ మూవీ ఆన్ August 9th. ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు యాజ్ వెల్ యాజ్ సంపత్ గారు అండ్ మై డియర్ ఫ్రెండ్ మురళి గారు అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెంకటేశ్వర్లు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వ్యక్తి, వారికి సో యాక్టర్ గా మీ అరంగేట్రం కూడా జరుగుతుంది సినిమాతో. ఆల్ ది వెరీ బెస్ట్. యాక్చువల్లీ నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఓయూలో పిట్టలదొర సినిమాలో ఇన్స్పెక్టర్ రోల్ చేయడం జరిగింది. ప్లస్ సానాయద్ రెడ్డి సినిమా, సానాయద్ రెడ్డి అడుగును కొడుకు, మేమంతా ఫ్రెండ్స్ క్యాంపస్ లో. దాంతో ఎవరు ఏ రోల్ ఇచ్చినా కూడా నాకు ఇన్స్పెక్టర్ రోలే ఇస్తున్నారు, కమిషనర్ రోల్ అని. సార్ మీరు అలానే కనిపిస్తారు. నేను ఫస్ట్ మీ ప్యాంట్ చూసి అదే అనుకున్నాను సార్, యాక్చువల్లీ కాపని. ఓకే, బట్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా మయాంక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పు గీత, అంటే నాకు ఇంట్రో ఇవ్వవా? అంటే చాలు, ఐఎమ్ పుల్లింగ్ బ్యూటిఫుల్, చాలు టాలెంటెడ్ చెప్పి అలసిపోయాను. కాకపోతే ఒకటి చెప్తాను, బ్యూటీ అందరికీ తెలుసు కనిపిస్తుంది, టాలెంట్ Thank కూడా you. సినిమాల ద్వారా కనిపిస్తుంది. కాకపోతే తనలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, అదనమాట. అది మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. అందరూ నీలాగే బ్యూటీ అనుకుంటే బాగుండు. బీస్ట్ అనుకుంటున్నారు అందరి విశ్వక్సేన్ చెప్పినట్టు అందరినీ హ్యాపీ చేయడానికి మనం ఏమన్నా బిర్యానీనా ప్లీజ్. ఓ అన్నారా అలా? అందరికీ నమస్కారం. చాలా రోజులైంది. ఈ రోజు అంటే ఇంతకు ముందు మన రాజేందర్ గారు అన్న దాంట్లో అందరికీ పెడార్థాలు తీయడం అలవాటు అయిపోయింది. ఆయన ఏమన్నారంటే ఆ టైంలో బిజీగా ఉన్నా అంటే ఇప్పుడు బేవర్స్గా ఉన్నానని కాదు అర్థం. సో నేనేం చెప్పొస్తున్నానంటే ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ ఐ ఫెల్ట్ ఈరోజు మా మీడియా ప్రతినిధులందరూ చాలా రోజులకి అమ్మయ్య వచ్చింది, మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏమో ఇస్తుందని మంచి పాజిటివ్ ఎనర్జీతో స్మైల్ చేసి వెల్కమ్ చెప్పారు నాకు అందరూ. ఐ హోప్ ఐ డిసప్పాయింట్ యూ టుడే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మేమందరం చాలా నమ్మి ఒక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నాను నేను. పదే పదే ఒకటే విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు, అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ వై డోంట్ వీ హ్యావ్ అ రివర్స్ సైకాలజీ?
ప్రెస్ చేస్తున్నాము, ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అంటున్నాము, మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాని బరువు పెరగాలి అని నేను అంటాను. దాన్ని లైట్ తీసుకోకూడదు. వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ అ పాండమిక్. దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు, ఆర్గానిక్ అని పెట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్షో రక్షతి రక్షిత. మనం వాటిని నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, it is an example, it is a reaction to what we are acting on. So మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నాం అని చెప్పి బోరింగ్ అనుకోకూడదు. దిస్ ఇస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. సో చాలా అంటే సూపర్ న్యాచురల్ అనే ఎలిమెంట్ మన ట్రైలర్లో చూపించలేదు. అందుకే మీరు August 9న థియేటర్స్కి వచ్చి చూడాలి. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? అలా నేను ఏదో గ్రీక్ లాటిన్ మాట్లాడుతున్నట్టు. ఐ నో ఐ లాస్ట్ టచ్ టు టాక్ ఫ్లూయెంట్లీ, ఎందుకంటే నేను గీత లాగే యాంకర్గా లొడలొడ వాగే టైంలో సినిమా వాగుతున్నాను. లొడలొడ ఇట్స్ కాంప్లిమెంట్. మళ్ళీ అదే పెడార్థాలు తీయద్దు. వి గెట్ పెయిడ్ ఫర్ దాట్. కరెక్ట్, దే పెయిడ్. సో అలా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇంకా ఏదో కెరియర్ గ్రాఫ్ స్ట్రాటజీ అనుకుంటూ నాకు కొంతమంది మంచి చెడులు చెప్పడంలో కొన్ని తగ్గించి కొన్ని పెంచుకొని చేసుకున్న తరుణంలో నా అసలైన జరియా ఏదైతే ఉండిందో అది నేను తొక్కేసుకున్నాను కదా. అందుకే ఐ జంప్ టాపిక్స్. ఇందాక దివితో కూడా అదే మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ సో మచ్ టు సే విత్ ఎవ్రీబడి దట్ ఐ ఫీల్ ద టైమ్ ఇస్ సో లెస్ అండ్ స్టేజ్ దొరకంగానే అన్నీ మాట్లాడదాం అనుకుంటాను. దాంట్లో ఏదో అయిపోతుంటుంది. సో మీరు అడిగితేనే తప్ప మాట్లాడొద్దని డిసైడ్ అనుకుని కూడా చాలా వాగేస్తున్నాను, క్షమించాలి. బట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు షో, అండ్ ఇట్స్ బీన్ అ డిలైట్ to work with all these amazing talented people. Kabir Garu, who lost weight and who removed his gaddam. He doesn't look like villain anymore. But villain la chudalante Simba chudandi. Srinath, what a talented guy. Nu na talented annappudu chaala vettakaranga anpichindi telsa ani నాకు thank you, because I was discussing, I am so tired that బ్యూటిఫుల్ అనేది నాకు మా అమ్మ నాన్న జీన్స్లో వచ్చింది. తర్వాత కాస్మెటిక్స్, మా మేకప్, హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు ఇచ్చింది. కానీ టాలెంట్ అనేది నేనే కష్టపడి చేసుకున్నది, మా డైరెక్టర్ వాళ్ళు చేయించేది. కాబట్టి అలా నన్ను ఇప్పుడు అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను అందరు హోస్ట్స్ని. మళ్ళీ ఈ బ్యూటిఫుల్, లక్కీ ఇలాంటివి అంటే కొంచెం ఎందుకో యునో వాట్ ఐ మీన్. ఐ వర్క్ సో హార్డ్, ఐ ఫేస్డ్ సో మచ్. సో గీత ఇందాక చెప్పినట్టు, I jumped again. I'll come back to you. And then producer Rajendra Garu, it's his debut as a producer with Sampath Nandi Garu. Thank you so much. Sampath Nandi Garu okkallu anukunna tarvata intamandi likewise minded people, including every artist, andaru kalistene సింబా మన ముందుకు వస్తుంది. అలాగే మీ అందరిలో ఏ ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయినా కూడా నాకు చాలా నమ్మకంగా ఉంది, యూ విల్ బ్రింగ్ అ చేంజ్ అని. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు